తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్ 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన అక్రమంగా కేసులు పెడుతున్నారంటే ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాగారం మండలానికి సంబంధించినటువంటి ఈదుల కిరణ్ పైన 10కి పైగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి కుట్ర చేస్తున్నారంటూ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి పోలీసులపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ నేతృత్వంలో ఎక్కడికక్కడ కూడా చాలా పచ్చగా కలకల్లాడుతూ సస్యామలంగా ఉంది తుంగతుర్తి నియోజకవర్గం. ఎలాంటి గొడవ లేకుండా శాంతియుతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వైషమ్యాలు రెచ్చగొడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నారంటూ కూడా నాయకులు వాపోవడం జరిగింది. ఇక కేసులు నమోదైనటువంటి ఈదుల కిరణ్కు మద్దతుగా దళిత న్యాయవాదుల సంఘం అదేవిధంగా ఇంటలెక్చువల్ సంఘం కూడా ఇక్కడ పర్యటన చేసి అక్రమ కేసుల్ని ఖండించడం జరిగింది. ఇప్పటికైనా సరే పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలి, పార్టీలకు మాట విని ఇతర పార్టీలపైన అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తే ఊరుకునేది లేదంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. పంటలు బ్రతికించుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తూ పంటలని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి నీళ్లు లేక తమ కళ్ళ ముందే పంటలు ఎండిపోతుండడంతో రైతులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. చూసి తట్టుకోలేక రోజుకు 1000 రూపాయల చొప్పున వాటర్ ట్యాంకర్లను అద్దెకు తీసుకొని వచ్చి నీటిని అందించి బ్రతికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని నీళ్లు పోసినా కూడా పంటలు కాపాడుకున్నటువంటి ఫలితం లేకపోవడంతో బోరున విలిపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆదుకోవాలి. ఎండిపోయినటువంటి పంట పొలాలకు నష్టపరిహారం అందించడంతో పాటు బ్రాహ్మణ వేలంలో ధర్మారెడ్డిపల్లి కాలువలకు సంబంధించి నీటిని విడుదల చేయాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా హాజరయ్యారు. రేపు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ గారి సమావేశం కొనసాగబోతుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్తో పాటు అలాగే జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావాస్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాల సందర్భంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా కొనసాగించాలన్న దానిపైన ఇవాళ సమావేశం అయితే కొనసాగింది. పూర్తి స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై పూర్తిగా నెగిటివిటీ ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ శ్రేణులతో కూడా కలిసి ముందుకెళ్లాలని సందర్భంగా సూచించడం జరిగింది. ఇక మరొక వార్త, లక్ష్మీపూర్ గ్రామంలో ఇవాళ రైతులంతా కూడా ఏకమయ్యారు. మహిళలతో పాటు లక్ష్మీపూర్ గ్రామస్తులు రైతులంతా కూడా ఏకమై ఖచ్చితంగా రుణమాఫీ అలాగే ఈ రైతు బంధు తక్షణమే విడుదల చేయాలంటూ కోరడం జరిగింది. గ్రామీణ బ్యాంకు దగ్గర బైఠాయించారు. తక్షణమే తమకు రుణమాఫీ రైతు భరోసా ఇవ్వాలని కోరడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు 39 వరకు ఉన్నటువంటి ఎండ తీవ్రతతో ఉపశమనం పొందారు జగిత్యాల జిల్లా వాసులు. ఏకకాలంలో ఒక్కసారిగా వర్షం కురవడం, కొన్ని చోట్ల వడగండ్ల వర్షం కూడా కురిసింది. దీంతో స్థానికులైతే ఎండవేడి నుంచి ఉపశమనం అయితే పొందారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంత్రిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రాజెక్టులోనే ఒక మేడిగడ్డలోనే ఒక పిల్లర్ కుంగిన శాఖను చూపించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అంతా కూడా ఎండబెట్టింది. గోదావరి అంతా కూడా ఎండిపోయింది. ఇప్పుడు ప్రజలంతా కూడా నీళ్ల కోసం అల్లాడుతున్న పరిస్థితికి కారణమైంది కూడా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అంతేకాకుండా సీఎం ఒక మాట చెప్తున్నారు, మంత్రులు మరొక మాట చెప్తున్నారు. ఒకరేమో కాళేశ్వరం సేఫ్గా ఉందని ఒకరు అంటున్నారు, మరొకరు కాళేశ్వరం కుంగిపోతుంది అని మరొకరు అంటున్నారు. ఎవరి మాట నమ్మాలో కూడా రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేని పరిస్థితిలో ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా మంత్రి సిఆర్ బాబు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు, కానీ మంత్రి నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా 3 సార్లుగా మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి మంత్రిని నియోజకవర్గానికి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చేసింది ఏం లేదు సిఆర్ బాబు అంటూ కూడా ఆయన ఆరోపించారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఈ రోజు నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 41 పరీక్షా కేంద్రాల వద్ద కూడా అన్ని రకాల వసతులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 7,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విద్యార్థులు వచ్చి వెళ్లే సమయాలలో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లుగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గారు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని రకాల చర్యలు చేపట్టాము. ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేశామంటూ కూడా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ వెల్లడించారు. మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే శాఖ జీఎం అరుణ్ కుమార్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ భారత్లో భాగంగా రైల్వే స్టేషన్ల ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నామని అన్నప్పుడు కూడా ఆయన వెల్లడించారు. ఈ యొక్క సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 41 రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా నిర్మిస్తున్నామంటూ దీనికి సంబంధించి 26 కోట్ల బడ్జెట్ కూడా నిధులు కూడా కేటాయించామని కూడా ఆయన వివరించారు. రైల్వే స్టేషన్లు తదితర పరిసరాలంతా కూడా ఎయిర్పోర్ట్ తరహాలో డెవలప్మెంట్ అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నట్టు కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 279 పాఠశాలలకు చెందిన 10,051 మంది విద్యార్థులు ఈరోజు పరీక్ష రాశారు. ఇందుకోసము అధికారులు 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 141 సెక్షన్ విధించారు. 880 మంది సిబ్బందిని నియమించారు. వీరికి తోడు స్క్వాడ్లను, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ రాజశేష పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అలాగే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సైతం పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ రాజశేష పేర్కొన్నారు. మరో వార్తా విషయానికి వస్తే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో అటవీ శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడవులను పరిరక్షించుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. అడవులను కాపాడుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే కలెక్టర్ కార్యాలయం ఎదుట CCI ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 3వ రోజు చేరుకున్నాయి. ఈరోజు రిలే నిరాహార దీక్షలలో పలు మహిళా సంఘాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు అలాగే మహిళా సంఘాల నేతలు మాట్లాడుతూ ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించిన CCI ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశంలో ఈ CCI తెరిపించేందుకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇప్పటికే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్న జిల్లా ప్రజలు మరింత ఉద్యమాన్ని తీవ్రతం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరించారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో పలు చోట్ల నిన్న రాత్రి ఓ మోస్తారు వర్షాలు కురిసిన కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల ఆరబెట్టిన మొక్కజొన్న పూర్తిగా నీటిలో తడిసిపోయింది. అలాగే బైన్సార్ డివిజన్లోని పలు మండలాలలో మొక్కజొన్న అలాగే జొన్న పంటలు నీరకొలిగాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నిన్న రాత్రి ఆరబెట్టిన మొక్కజొన్న అలాగే జొన్న పంటలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయని, వీటికి రేటు వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వమే ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత ఓరుగంటి చందర్ చేపట్టినటువంటి పాదయాత్ర ఈరోజు సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుద్దెన సమీపంలో కనకయ్య అనే ఒక రైతుకు సంబంధించిన 2 ఎకరాల వరి పంట పొలం నీళ్లు లేక ఎండిపోయిన నేపథ్యంలో ఆ పంట పొలాన్ని చందరు అట్లాగే వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల అనేక మంది రైతుల
పంటలు ఎండిపోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఈ సందర్భంగా వాళ్ళు ఆరోపించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, దేవాదుల ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల వేలాది ఎకరాల్లో ఈ ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తక్షణమే నీటిని విడుదల చేయడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇద్దరు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలో ఈరోజు బీఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ నెల 23న సిద్దిపేటలో జరగనున్నటువంటి జాబ్ మేళాకు పెద్ద ఎత్తున మహిళలు తరలిరావాలని చెప్పి బీఆర్ఎస్పీ నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హైదరాబాద్ చెందిన ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి ఈ జాబ్ మేళాలో పెద్ద ఎత్తున మహిళలకు అవకాశం ఉందని, 10వ తరగతి పూర్తి చేసిన వాళ్ళంతా ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. 23వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు మహిళల కోసం ఈ అవకాశాన్ని చేపట్టారని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇక సిద్దిపేట అట్లాగే మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఈరోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొదటి రోజు తెలుగు పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన నేపథ్యంలో ప్రశాంతంగా ఈరోజు పరీక్ష ముగిసినట్టుగా అధికారులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ మను చౌదరి అట్లాగే డిఈఓ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అటు మెదక్, సంగారెడ్డిలో కూడా ప్రశాంతంగా ఈరోజు 10వ తరగతి పరీక్ష పూర్తయింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు యథావిధిగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. మండలానికి సంబంధించిన ప్రజలు ఓటింగ్లో పాల్గొని తమ అభిప్రాయం తెలియజేయాలని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మండల ప్రజలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక నారాయణ్ ఖేడ్ మండలం కాసాలపల్లిలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నటువంటి ఒక వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందడం అక్కడ విషాదం నెలకొంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక జహీరాబాద్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వం నమోదు చేసినటువంటి అక్రమ కేసును హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా అక్కడ సంబరాలు జరిపి ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇకనన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి అక్రమ కేసును నమోదు చేయడం మానుకోవాలని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సందర్భం కనిపిస్తూ ఉంది. సాగునీటి ప్రణాళికలు సరిగా లేకపోవడం వల్లే పంటలు ఎండిపోతున్నాయని ఈ సందర్భంగా రాజయ్య వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటు రేపటి వరకు దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ 3 పంపులను ఆన్ చేయకపోతే పెద్ద సంఖ్యలో రైతులతో కలిసి వచ్చి అక్కడ ధర్నా చేస్తామని ఈ సందర్భంగా రాజయ్య హెచ్చరించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 28 రోజులు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కూడా అందులో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభ్యం కాకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రెస్క్యూ టీమ్స్ నిరంతరం 5 షిఫ్టులుగా కష్టపడుతున్నప్పటికీ లోపల ఉన్నటువంటి ఏదైతే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న స్థలంలో కూడా వాళ్ళు రెస్క్యూ చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కడలేదని చెప్పవచ్చు. ఇక్కడ అధికారులు అయితే కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ దగ్గరుండి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రెస్క్యూ కంటిన్యూ చేయిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒకవైపు అధికారులకు వదిలేసి చేతులు దులుపుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రోబోలను సైతం వాడాలని చెప్పినప్పటికీ రోబోలు యంత్రం లోపలికి వెళ్ళి 9 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా అవి వినియోగంలోకి రాకపోవడంతో కూడా పలు విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే 28 రోజులు పూర్తయితే దాదాపు నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ లభించకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలో తాళాలు వేసినటువంటి 2 ఇండ్లను దొంగలు టార్గెట్ చేసి 5 తులాల బంగారం, 2,60,000 నగదు, 40 తులాల వెండి ఎత్తుకెళ్లినట్టు బాధితులు చెప్పారు. తిలక్ నగర్ చెందినటువంటి శ్రీనివాస్ ఒక శుభకార్యానికి తాళం వేసి వెళ్ళగా తాళం పగలగొట్టినటువంటి దొంగలు లోపలికి చొరబడి 3 తులాల బంగారం, 1,00,000 రూపాయల నగదు, 40
తులాల వెండి ఎత్తుకెళ్లారని చెప్పారు. ఈ విధంగా కళ్యాణ్ నగర్ 2లో నివాసం ఉంటున్నటువంటి వెంకట్ గౌడ్ ఒక శుభకార్యానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళగా టార్గెట్ చేసినటువంటి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిపెట్టినటువంటి 1,60,000 నగదు 2 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితులు చెప్పినటువంటి పరిస్థితి. ఆ ఇద్దరు బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే కల్వకుర్తి కాలనీల్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాళాలు వేయాలంటేనే భయం వేస్తుందని చెప్పేసి పోలీసులు పట్టించుకొని పెట్రోలింగ్ పెంచి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పలు కాలనీల ప్రజలు పోలీసులను కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కూడా కల్వకుర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్కు సంబంధించినటువంటి 20 మండలాల్లో కూడా 60 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 10,553 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తా ఉన్నారు. వీరికి సంబంధించి పరీక్షల నిర్వహణ కోసం 650 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రారంభమయ్యాయి. వీటికి సంబంధించినటువంటి అధికారులు, కలెక్టర్ కావచ్చు, అదనపు కలెక్టర్లు, డిఈఓ అందరూ కూడా పర్యవేక్షణలో 10వ తరగతి పరీక్షలకు ఎక్కడికక్కడ తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు గమనిస్తే 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి ఓ విద్యార్థి అస్వస్థత గురి కావడం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగింది. చెరువు ఆధారం ప్రభుత్వ హై స్కూల్ పరీక్షా కేంద్రంలో 10వ తరగతి పరీక్ష రాస్తున్నటువంటి ధనుష్ అనే విద్యార్థికి ఫిట్స్ రావడంతో ఒకసారిగా అపస్మార స్థితిలోకి వెళ్ళి కుప్పగూలిపోయాడు. పరిస్థితిని గమనించినటువంటి ఇన్విజిలేటర్ సిబ్బందికి పాఠశాల సిబ్బందికి సమాచారం ఉండడంతో పోలీసుల సాయంతో హుటాహుటిన నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సెలైన్ బాటిల్ ఎక్కించిన తర్వాత విద్యార్థి ఆరోగ్యం కుదుటపడంతో మళ్ళీ తిరిగి పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. ఓ పక్క సెలైన్ ఎక్కుతున్నప్పటికీ కూడా విద్యార్థి ధనుష్ మొక్కవోని దీక్షతోని పరీక్ష రాయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పలువురు విద్యార్థులు అతను అభినందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం కొత్త బస్టాండ్ ఎదుట సిపిఐ అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పంజాబ్ బార్డర్లో రైతు సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతు సంఘ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు నల్ల చట్టాలను రద్దు చేసి రైతు సమస్యలను పరిష్కరించాలని కూడా రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంలో వస్తున్నటువంటి కష్టాలేంటి, తక్షణం రైతు సమస్యలను పరిష్కరించి చట్టబద్ధత కల్పించాలంటూ రైతు సంఘ నాయకులు నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.